Hello all, my name is Prakash and welcome back to my YouTube channel. So ఈ వీడియోలో మనం చెక్అవుట్ చేద్దాం రీసెంట్గా రిలీజ్ అయిన నాని గారి మూవీ సరిపోద్దా శనివారం మూవీ రివ్యూ గురించి. సో ఫస్ట్ బేసిక్గా చెప్పాలంటే నాకు మూవీ నచ్చలేదు. చాలా 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 సాగదీశాడని చెప్పాలి. నాకు లాగ్ అనిపించింది మూవీ అంతా. అండ్ సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ అంటే సుందరానికి. సో మూవీ కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. సో నచ్చిన వాళ్ళకి ఇట్స్ ఫైన్, బట్ నాకెందుకు ఒక రెగ్యులర్ టెంప్లెట్లో వెళ్ళిందని చెప్పాలి. నాని గారి ప్రీవియస్ మూవీ 2023లో రిలీజ్ అయిన మూవీస్ అన్నిట్లో నా ఫేవరెట్ మూవీ హాయ్ నాన్న. అండ్ హాయ్ నాన్న కాకపోయినా దసరా, ఇవన్నీ కొంచెం ఒక డిఫరెంట్ మూవీ వచ్చాము అన్న ఎక్స్పీరియన్స్, ఆ ఫీల్ అయితే అందజేస్తుంది. బట్ సరిపోద్దా శనివారం ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ టెంప్లెట్ వేసుకొని సేమ్ గుడ్ అగెనెస్ట్ ఈవిల్, సో మన ఊరిని రక్షించడం, రెగ్యులర్ టెంప్లెట్స్ ఇవన్నీ. కొన్ని ఇల్లాజికల్ సీన్స్ కూడా అనిపించాయి. బట్ యా, మన కొన్ని సీన్స్ ఉంటాయి, స్లీపింగ్ పిల్స్ వేస్తారు, ఆ సీన్ మీకు తెలిసింది, చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ సీన్ నాకు అంత నచ్చలేదు. అండ్ మూవీ బిగిన్ చేసే ప్లాట్ ఏదైతే ఉందో అది బాగానే బిగిన్ చేశారు. అండ్ ఇప్పుడు శనివారం ఘోరాలన్నీ జరుగుతూ ఉంటే ఆ రోజు ఏం చేయను అని కూర్చుంటే అది వర్కౌట్ కాదు ప్రాక్టికల్లీ. ఎప్పుడైతే ఆ ఫార్ములాని పక్కకు పెట్టి ముందుకెళ్ళి అప్పుడు రక్షించి జనాలని అండ్ జనాల్లో ధైర్యం నింపాలనుకోవడం, వాళ్ళు సెకండ్ హాఫ్ అయితే చాలా 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 డ్రాగ్ చేశారు. నాకు లిటరలీ ఇంకెప్పుడైపోద్దా సినిమా, ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి కానివ్వండి. ఇంకా సెకండ్ హాఫ్లో ఎస్జే సూర్య గారు ఎంత యాక్టింగ్ చేసినా ఆ దయా క్యారెక్టర్లో ఇంకా చూడబుద్ది అవ్వట్లేదు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇరిటేషన్ వచ్చేసింది, అంతలా ఇబ్బంది పెట్టింది సినిమా. కాస్ట్ కూడా డే 1 రోజు మూవీస్ ఆల్మోస్ట్ 360 రూపీస్ టికెట్ ఉంటుంది. సో అంత బడ్జెట్ పెట్టి వెళ్ళినప్పుడు వీ ఎక్స్పెక్ట్ సంథింగ్. అండ్ అదే కాకుండా ట్రైలర్ కానీ ప్రమోషనల్ స్టఫ్ కానీ ఈ కంటెంట్ అంతా యూజ్ చేసి ఒక రేంజ్లో ప్రమోట్ చేశారు మూవీని. సో అంత రేంజ్లో ప్రమోట్ చేసినప్పుడు అంతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో నాకు అక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాను. స్టోరీ బాగానే ఉంది, ఇంప్లిమెంటేషన్ కొంచెం డిఫరెంట్గా చేసి రన్ టైంని కొంచెం తగ్గించి చేసుంటే బాగుండేది. ఇవే కాకుండా సినిమాటోగ్రఫీ బాగుంది, అదొక పాజిటివ్ ఇంపాక్ట్. జేక్స్ బిజాయ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ. నాకు మలయాళం మూవీ ఇండస్ట్రీలో కొంతమంది మ్యూజిక్ చాలా బాగుంటుంది, అందులో జేక్స్ బిజాయ్ ఒకతను. అండ్ ఆయన ఇచ్చిన కింగ్ ఆఫ్ కొత్త బిజిఎం కానీ ఇవన్నీ నా ఫేవరెట్. ఈ మూవీకి కూడా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. కానీ ఎండింగ్ మూమెంట్లో మన ఓపికను అంతా టెస్ట్ చేసేసాక ఇంకా మూవీలో ఏమైనా ఇట్స్ నథింగ్, మనం పట్టించుకోబుద్ది కాదు. ఈ మధ్య వచ్చే మూవీస్ అన్నిట్లో 2 hours 30 minutes రన్ టైం దాటితే చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిదంతా గూస్ బంప్స్, ప్రతి ఫ్రేమ్ సీన్ దానికి వాల్యూ, మీనింగ్, జస్టిఫికేషన్ అన్నీ ఉంటేనే బాగుంటుంది. సో బేసిక్గా జనాలకి అంత ఓపిక లేదు, లేదా అంత రన్ టైంకి వాల్యూ ఇచ్చే కంటెంట్ కూడా ఉండాలి. బికాస్ ప్రైస్, మనీ, అవర్ ఎఫర్ట్స్ టు వాచ్ ద మూవీ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటున్నాయి. కాబట్టి నాకు ఒక్కటే రిక్వెస్ట్, మూవీ మేకర్స్కి రన్ టైం తగ్గించేసేయండి, అవసరం లేని సీన్స్ తీసి పడేసేయండి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో విలన్ సోకుల్పాలెం ఊరికెళ్ళి కొడుతుంటే ఓకే లెట్ ఇట్ గో అన్నంత ఫీల్ వస్తుంది, బాధ కలిగే దానిలో ఇరిటేషన్ కలుగుతుంది. అండ్ ఆబ్వియస్లీ మనందరికీ తెలుసు హీరో వస్తాడు, రక్షిస్తాడు, అక్కడ ఎఫర్ట్స్, ఆ పెయిన్ అవన్నీ చూపిస్తాడు అని చెప్పి. సో ఇలా లాగింది సినిమా అయితే. సాంగ్స్ నాకంత ఎక్కలేదు. అండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి బాగుంది. ఇదే కాకుండా డిఓపి బాగుంది, కొన్ని యూజ్ చేసిన లైటింగ్ టెక్నిక్ వర్క్స్ అవన్నీ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ఎస్జే సూర్య గారి యాక్టింగ్ బాగుంది. అండ్ అదే కదా, సో ఇవన్నీ కొంచెం యాడప్ట్ చేసే మూవీని చూడాలి, పర్లేదు అన్న థింగ్స్ ఒకటైతే క్రియేట్ చేశాయి. బట్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ ఓకే, ఫస్ట్ హాఫ్ బాగానే రాసుకున్నారు, విలన్ హీరో ఫేస్ ఆఫ్ బాగానే రాసుకున్నారు, సీన్స్ బిల్డింగ్ బాగానే రాసుకున్నారు. సెన్స్ ఉందా ఆ సీన్ నాకు బాగా నచ్చింది. ఈ సెన్స్ ఉందా ఆ సీన్ కానీ, ఎంట్రీస్ కానీ, క్యారెక్టర్స్ బిల్డింగ్ కానీ, కోపం అనేది ఒక ఛానల్ యూజ్ చేసి డైరీలో రాసుకొని చేయడం. తర్వాత ఒక ఇల్లాజికల్గా అనిపించింది ఏంటంటే, వేరే రోజు ఏమన్నా ఘోరాలు జరిగితే చూస్తూ ఉంటాడు, తర్వాత తీర్చుకుందాం అనుకున్న ఎమోషన్స్ అనేవి ఎప్పుడు వస్తే అప్పుడు చూపించేసి చేయడం అనేది ఒక రకంగా ఉంటుంది. దాచుకొని 7 రోజుల తర్వాత కొన్ని సీరియస్ ఇంపాక్ట్ సిచ్యువేషన్స్లో రియాక్ట్ అవ్వాలి. సో అలా రియాక్ట్ అవ్వకుండా ఆపుకోవడం అనేది కొంచెం అన్నేచురల్ థింగ్. దాన్ని చాలా డిప్లొమాటిక్ వేలో చూపిద్దాం అనుకున్నారు, అది కూడా నాకు అంత అట్రాక్ట్ అవ్వలేదు, అట్రాక్ట్ చేయలేదు. మూవీ మేకర్స్ ఎవరన్నా ఈ వీడియో చూస్తే యా మేబీ
మీరు చెప్పొచ్చు. దాని గురించి కాకుండా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయం వచ్చేసరికి నాని గారు యాక్టింగ్ సూపర్ ఉంది, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. నాకు ఈ మూవీలో నాని హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ బాగా నచ్చాయి. అవే కాకుండా ప్రియాంక ఇంకా నాని మధ్య సీన్స్ వచ్చేవి బాగున్నాయి. ఎస్జే సూర్య గారు యాక్టింగ్ బాగుంది. కొంచెం ఎస్జే సూర్య గారిని నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ తీసుకెళ్ళి బాగానే చూపించారు. మూవీ మొత్తంలో నా ఫేవరెట్ సీన్ సెన్స్ ఉంది, అది నాకు బాగా నచ్చింది. అదొక్కటే ఫేవరెట్ సీన్ నాకు. ఆ సీన్ నేను ఎంజాయ్ చేశాను మూవీలో జరుగుతున్నప్పుడు. కానీ కామెడీ అంత వర్కౌట్ కాలేదు. సిస్టర్ ఎమోషన్ కొంచెంకి లిమిట్ చేశారు. ఫాదర్ బాండింగ్ పర్లేదు అనిపించింది. సో స్క్రీన్ ప్లేలో కొంచెం వర్కౌట్ చేసి కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి 2 hours 30 minutes మూవీని ఎండ్ చేస్తుంటే మేబీ ఒక ఫీల్ గుడ్ సినిమా చూసాననే ఫీల్ వచ్చేదేమో. లాగడం వల్ల నాకు ఒక ఫీల్ గుడ్ కాకుండా ఒక డ్రాగ్ చేసిన సినిమా చూసానే ఫీల్ వచ్చింది. సో ఇది నా ఒపీనియన్. మీకేమనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. పాపం రెయిన్స్ పడడం వల్ల సినిమాకి అబవ్ ఎవరేజ్ స్టాక్ వచ్చినా కూడా ఇబ్బంది కలుగుతుంది. సో మీరు ఒకవేళ సరిపోతే శనివారం మూవీ రివ్యూ చూస్తుంటే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో డూ లెట్ మీ నో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెట్ఫ్లిక్స్లో IC814 స్ట్రీమింగ్ అవుతుంది, చూడండి. ఎక్స్ట్రాడినరీ ఉంది. సో చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, కీప్ స్మైలింగ్. బై బై.